మీ ద్వారా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న లేక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదిని అట్లాగే కొన్ని విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్న మాటల్ని ఏంటంటే, ఈ రోజున నేను వస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ అధికారం చేపట్టి 30 సంవత్సరాలు అయిందని మాట్లాడుకుంటా ఉన్నారు. బహుశా ఆ విధంగా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ కార్యక్రమం కూడా చేస్తూ ఉంటారు. పైగా అట్లాగే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచుతున్నామని కూడా ఇక్కడ పేపర్లో ఫోటోలు, టీవీల్లో బొమ్మలు కనిపిస్తూ ఉన్నాయి. అయ్యా, తెలుగుదేశం పార్టీలోనూ అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న నందమూరి తారక రామారావు గారు సీనియర్, వారి అభిమానులంతా ఒక్కసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్తా ఉన్నారు. రాజకీయంగా ఉన్నవాళ్ళు, రాజకీయేతరులు కానీ 30 సంవత్సరాల క్రితం ఇదే రోజుల్లో ఆనాటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆవిర్భావ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ నిర్మించిన వాడు, రాజకీయంగా మాకు అనుకూలమో వ్యతిరేకమో పక్కకు పెడితే అతన్ని వెన్నుపోటు పొడిచి తన కుటుంబ సభ్యుల చేతనే అతనికి ద్రోహం చేయించి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రామారావు గారికి వెన్నుపోటు పొడిచి పదవి నుంచి లాగేసి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు రాళ్ళు విసిరేసి, కోడిగుడ్లు విసిరేసి అతను చివరికి మానసిక వ్యధతో, అవమాన భారంతో ఈ లోకం నుంచి నిష్క్రమించడానికి కారణం ఆనాటి సంఘటన కాదా? ఆ సంఘటనకి మూల కారకుడు నారా చంద్రబాబు నాయుడు కాదా అని మీరు ఆలోచించుకోవాలి. అసలు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని ఈ పార్టీ అసలు తెలుగుదేశం పార్టీనా అని మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆనాటి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఆ వెన్నుపోటు పొడిచి రామారావు గారిని కుర్చీలోంచి లాగేసి ఆఖరి కోడిగుడ్లతోనూ చెప్పులతోనూ సత్కారం చేసిన తర్వాత అసెంబ్లీలో నేను మాట్లాడతానంటే కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా మెడబట్టి బయటికి గెంటేసిన నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్న ఆ పార్టీ వాళ్ళంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఏమయ్యాయి వాటికి? వస్తేనే పేద ప్రజలకి కడుపార అన్నం పెట్టాలనుకున్న ఆనాటి ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కకు పెడుతూ బహుశా ₹5.5 5.90 బియ్యం రేటు పెంచిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాం. మళ్ళీ తదనంతరం రాజశేఖర రెడ్డి గారి రెజిమ్ వచ్చిన తర్వాత అన్ని పునరుద్ధరించాం. అదే కొనసాగింపుగా కనీసం ₹1 బియ్యం అని కూడా దగ్గర తెచ్చిన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. కానీ రామారావు పేరు చెప్పుకున్న చంద్రబాబు నాయుడు మీ పార్టీ నాయకునికి, మీ పార్టీ యొక్క సృష్టికర్తకు మోసం చేసి, ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచిన తర్వాత అతని పథకాన్ని లేకుండా చేసే సంగతి మీకు గుర్తుకుందా అని అడుగుతా ఉన్నాను. సంపూర్ణ మద్య నిషేధం జరగాలని కళ్ళగన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కళ ఎక్కడైనా మిగిలిందా అని రోడ్లోకి వెళ్తే ఉన్న వేలాది బెల్ట్ షాపులు, అట్లాగే ప్రతి బాటిల్ పైన ₹10కో ₹20కో కక్కుర్తిపడే మీ పార్టీ నాయకులు తప్ప మీకు ఎవరైనా కనిపిస్తున్నారని అడుగుతా ఉన్నాం మేము. కనుక ఈనాడు మీరు రాజకీయంగా లాభం కాబట్టి, రాజకీయంగా బతకలేరు కాబట్టి కేవలం రామారావు గారిని కరివేపాకులా వాడుకుంటున్నారన్న విషయాన్ని మీరు ఆలోచించారని అడుగుతా ఉన్నాం. నిజంగా రామారావు గారి పట్ల నిబద్ధత ఉంటే, రామారావు గారి యొక్క ఆశయాల పట్ల మీకు నమ్మకం ఉంటే ఈరోజు మీరు నారా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయాలి. ఈ పార్టీకి అసలు వారసులు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఈ రోజున చివరికి బామర్దుల్ని దేనికి కొరకాకుండా తయారు చేసిందే కాకుండా జూనియర్ ఎన్టీఆర్
రామారావు ఫ్యామిలీ నుంచి బయటకు వస్తే అతన్ని బదనాం చేసే కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఎట్లా సహిస్తున్నారో కూడా మాకు అర్థం కావడంలే. అసలు వెన్నుపోటు రాజకీయాలకే ఈ రాష్ట్రంలో ఆద్యుడుగాను బ్రాండ్ అంబాసిడర్గాను చలామణి అయినా ఇప్పటికీ పిలువబడుతున్న మీ నాయకుడిగా చలామణి అయ్యే ఈ రోజున్న తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చలామణి అవుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అర్హత ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా కట్టి పెట్టమని చెప్తా ఉన్నాం. ఎప్పుడు చూసినా ఏదో ఒక డ్రామా, లేకుంటే వంచన, వెన్నుపోటు, లేకుంటే దోపిడీకి రకరకాలుగా మార్గాలు వెతుకోవడం తప్ప ఏదైనా ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఒరిగిందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఇంకొక మాట మీకు చెప్పాలనుకుంటా ఉన్నాం. ఒక్క నిమిషం తెలుగుదేశం పార్టీ కానీ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని అభిమానించే, ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని అభిమానించే వాళ్ళందరూ ఒక్క నిమిషం మీరు మీ గుండెల మీద చేసుకొని ఆనాటి రామారావు గారి యొక్క కలల్ని, ఆశయాల్ని ఈనాటికి కూడా కొనసాగిస్తున్నది రాజశేఖర రెడ్డి గారి కుటుంబ పరంపర, జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఉన్నాను. ధైర్యంగా రాజకీయంగా ఎట్లున్నా సరే ఇవన్నీ మూసేశారు, మీరు లేకుండా చేశారు. చివరికి కులాల కుంపట్లో, మతాల్లో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే కార్యక్రమం మీ దగ్గర చూసాం. కులాలకు మతాలకు అతీతంగా అసలుకి పూజారులుగా వేరే కులాల వాళ్ళు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించిన, సమాజ ఉద్ధరణ చేసిన రామారావు గారిని గుర్తెచ్చుకుంటా ఉన్నా నేను. కనుక మీరు ఆలోచించి ఈ రోజున ధర్మం పక్కన నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ ధర్మం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఉందని తెలియజేస్తూ ఉన్నాం. మీరైతే ఈ రోజున మీ నాయకునికి వెన్నుపోటు పొడిచి అతన్ని పదవీచ్యుతిని చేసి కోడిగుడ్లతోనూ చెప్పులతోనూ సత్కారం చేసి అసెంబ్లీలో మాట్లాడదామని అడుక్కున్నా సరే మెడబట్టి బయటికి గెండించిన రామారావు గారికి ద్రోహం చేసిన ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రజల పక్షాన ఏమాత్రం కూడా మీకు కన్సర్న్ లేదు కాబట్టే, మీ నాయకత్వానికి ఏమాత్రం కన్సర్న్ లేదు కాబట్టే వంచనతో కూడిన పరిపాలన, ఆ రెడ్ బుక్ రాజ్యాంగం పేరు మీద ప్రజల్ని భయోత్పాతంలో పెట్టి ప్రజల్ని అనగదొక్కే కార్యక్రమాన్ని చేస్తున్నారని చెప్పడానికి ఏమాత్రం సంకోచపడడం లేదు. తెలుగుదేశం పార్టీలోనూ అటు ప్రజాస్వామ్యవాద ద్వారా ఆలోచించమని కోరుతా ఉన్నా. అదే దాంట్లో హంద్రీ నివాస్ స్రవంతి అనే పథకానికి ఆ పేరు పెట్టింది రామారావు గారు. కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి అనుయాయులు. రాజశేఖర రెడ్డి జనయజ్ఞం ఆలోచనలో ముందుకు పోయిన వాళ్ళ సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నా నేను. రామారావుకు ద్రోహం జరిగిన తర్వాత 2 పర్యాయాలు హంద్రీనీవాకు శంకుస్థాపన రాళ్ళేసి మా బతుకుల మీద రాళ్ళేసిపోవడమే కాక మీరు చేసిందేదో చెప్పని కోరుతా ఉన్నాం.